సత్యతో కలిసి నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండు. సిరిని మాత్రం నాకప్పగించు. నేను సిరిని తీసుకెళ్ళిపోతాను. మీ ఇద్దరిని వదిలేస్తాను. మీరిద్దరూ హ్యాపీగా భార్య భర్తల్లా నిండు నూరేళ్లు బతకండి. ఆ శ్రీవల్లిని మాత్రం నాకప్పగించండి. కాదని సిరి నా తోబుట్టు లాంటిదని తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సినిమా డైలాగులు చెబితే అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సొస్తుంది. ఎవరి కోసం ఎవరు ఎందుకు పోరాడుతున్నారో ఆలోచిస్తే మీ జీవితాలైనా బాగుంటాయి. ఒకసారి ఈ సిరిని మీ జీవితాల్లోంచి తీసేసి పక్కన పెట్టి ఆలోచించి చూడు. మీ జీవితాలు ఎంత బాగున్నాయి. చెప్తుంటేనే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఆలోచిస్తే నీకెలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. నువ్వు చాలా తెలివైన దానివి. లేనిపోని చిక్కులు నీకవసరమా? ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అదే సార్, ఈ కేసుని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదమ్మా, ఈ కేసు వల్ల నీకు ప్రమాదం ఉంటుందని. నాకొచ్చే ప్రమాదం గురించి నాకు భయం లేదు సార్. నేను దాన్ని ఎదుర్కోగలను. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అందుకే ఈ కేసు నీకు అప్పగించాను. మరెందుకు నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదు సార్. ఈ కేసుతోనే ముడిపడి ఉన్న ఆ ఇద్దరి భవిష్యత్తు గురించి, అలాగే శ్రీవల్లి లైఫ్ గురించి. శ్రీవల్లి లైఫ్ బానే ఉంటుంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసు మనం గెలిస్తే ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి సార్. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్తో పాటు నాకు బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల జీవితం కూడా ముడిపడి ఉంది. వాళ్ళ కేసు కూడా నేనే చూస్తున్నాను. ఆ ముగ్గురి జీవితాలు కాపాడాలంటే ఒక్కటే పరిష్కారం. ఏంటమ్మా అది? వీలైనంత వరకు దాక్షాయని జాల్రెడ్డి నుంచి శ్రీవల్లిని మనం కాపాడాలి. ఒక పని చేద్దామమ్మా, ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేద్దాం. అప్పుడు అందరూ సేఫ్గా ఉంటారు. లేదు సార్, అది కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసుకి శ్రీవల్లి కోర్టులో హాజరు కావడం చాలా ఇంపార్టెంట్. అలాంటిది శ్రీవల్లిని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పెడితే దాక్షాయణి వాళ్ళు శ్రీవల్లి గురించి తెలుసుకుని ఏదో ఒకటి చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు దాక్షాయణి వాళ్ళు లేని శ్రీవల్లిని ఉందని నమ్మించి కేసు వేశారని ఈ కేసుని క్లోజ్ చేయించే అవకాశం కూడా ఉంది. నిజమేనమ్మా, నువ్వన్నది కరెక్టే. శ్రీవల్లిని దూరంగా ఉంచడం కూడా ప్రమాదమే. శ్రీవల్లి నలుగురి మధ్యలోనే ఉండాలి. తను అలా ఉంటేనే క్షేమంగా ఉంటుంది. ఆ దాక్షాయణి వాళ్ళు ఏదైనా చెయ్యాలన్నా భయపడతారు. ఎందుకంటే తనని ఏదైనా చేస్తే వాళ్ళు నేరస్తులవుతారు కాబట్టి. ఆ భయమేమీ లేదమ్మా. శ్రీవల్లిని వాళ్ళు చంపలేరు. వాళ్ళు తనని ఏమీ చేయలేరు. ఎందుకంటే వీలునామా ప్రకారం శ్రీవల్లి లేకపోతే ఆస్తంతా రైతులకి, అనాథాశ్రమానికి చెందుతుంది కదా. మీరన్నది రైటే సార్.
కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు కదా. అవి నా దగ్గర ఉన్నాయమ్మా.